దేవుని యొక్క సముఖములో మరి ఒకటి కాబోతున్నటువంటి సందర్భంగా ఒక విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారిగా ఉన్నాం. మరి వారిరువురు కూడా ఈరోజు ఒకటి కాబోతూ ఉన్నారు. ఈ యొక్క ఒకటి కాబోతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క వివాహ వ్యవస్థ, ఈ యొక్క వధువు వరులు భార్య భర్తలుగా కాబోతున్నటువంటి వారి యొక్క వివాహ వ్యవస్థ ఘనమైనదిగా ఉండాలి అని మనము కోరుకున్నట్లయితే కొన్ని విషయాలను మనము జాగ్రత్తగా గమనించాలి. ఏ వివాహ వ్యవస్థ అయినా సరే అది ఘనమైనదిగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అని మనం ఆశించినటువంటి వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే ఒక విషయాన్ని గమనించాలి. క్రీస్తుకు వేరుగా ఆ వివాహ వ్యవస్థ ఉండటం ద్వారా అది ఘనమైనదిగా ఉండటానికి అవకాశము లేదు. ఎప్పుడైతే క్రైస్ట్ సెంటరిక్గా క్రీస్తు యొక్క క్రీస్తు వారి మధ్యలో ఉన్నట్లయితే, కొద్ది రోజుల క్రితం ఒక వివాహంలో నేను చెప్పినట్టు ఒక సందర్భం ఏమిటంటే, వారు ఇరువురు కూడా ఇద్దరుగా వారు ఇండివిజువల్గా వాళ్ళు ఎదిగారు. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఎవరంటే ఆయన నిజమైన ద్రాక్షావల్లి. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. ఈ లోకంలో క్రీస్తు కాకుండా ఆ నిజమైనటువంటి ఆ ద్రాక్షావల్లి ఇంకా ఈ భూమి మీద ఎక్కడా కూడా లేదు. అయితే ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, ఇక్కడ మన మధ్య ఈ తీగలు మనకు కనబడుతున్నాయి. ఆ తీగలు ఎవరితో పోల్చబడినవిగా ఉన్నాయంటే, ఒక తీగ వధువుగాను మరి ఒక తీగ వరుడుగాను ఇక్కడ పోల్చబడుతూ ఉన్నాయి. ఈ తీగలు ఎప్పుడైతే క్రీస్తుతో అంటకట్టబడతాయో